ఒకటి 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 2 2 2 100లోపు 1000 ర్యాంకులు మా కాలేజీయే అని చెప్పుడు కాదు. 2 రోజులల్లా 419 కోట్లు మాయే మాయే, ఒక్కనాడే 333 కోట్లు మాయే మాయే అని తెలంగాణ తాగుబోతులంతా గర్వంగా చెప్పుకునే రికార్డులు కొల్లగొట్టిండ్రుల్లా. దసరా పండుగ, గాంధీ తాత జయంతి ఒకటే పార అచ్చటాళ్లకు మందు దొరుకుతుందో లేదో అని ప్రెస్టేషన్లా అడ్వాన్స్ గా ఫుల్లు బాటిల్ ఇంటికెత్తుకోపోయి ఫుల్లుగా తాగిండ్రు. ఈ ఏడు దసరా పేరు మీద ఇప్పటిదాకా తాగుబోతుల చరిత్రలో ఎన్నడూ లేని తాగుడు తాగిండ్రు. 3 రోజుల పేరు మీద అక్షరాల 698 కోట్ల 33 లక్షల రూపాయల మందును మంచినీళ్ళ లెక్కనే కడుపులో పోసుకున్నారు. సెప్టెంబర్ 29 నాడు దగ్గర దగ్గర 279 కోట్ల రూపాయల మందు, 30 నాడు 333 కోట్ల రూపాయల మందు, 1వ తారీఖు నాడు జర్రంత వెనుకకు తగ్గి 48 కోట్ల రూపాయల దాకా మందు వీర్చిండ్రు. 6,70,000 ఎర్రమందు కీసాల కేసులు, 7,22,000 బీల్ర కాటన్లు. ఇక వీటిని 12తో గుణకారం చేస్తే అత్యంత అసలు లెక్కున్నది. వామ్మో, కీసాల లెక్క షాన్నే ఉన్నది గదా. అయినా అది మనకెందుకు తీయుండ్రి. రాష్ట్రంలో ఉన్న తాగుబోతులంతా పోయినేడు పీల్చిన దానికంటే ఈ ఏడు 76% ఎక్కువ పీల్చి పాత రికార్డులు పక్కున వలగేటట్టు చేసిండ్రు. గిన్నీస్ బుక్కులకు ఈ ముచ్చట తెలియదు కావచ్చు గాని, లేకుంటేనా రాష్ట్రానికి విమానంలో తరలచ్చి వయ్యిల పేరెక్కించుకొని శాల్వలతోని సన్మానం చేపిస్తారు పక్కా. మరి ఆమ్దానిని రేవంత్ అన్న ఎటు మళ్ళీయకుండా తాగుబోతుల సంక్షేమ నిధికే ఖర్చు పెట్టాలని, తాగి తాగి లివర్లు డ్యామేజ్ అయినోళ్లకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఫ్రీగా అందియాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్లల్లో జీవిడిస్తే ఇంటోళ్లకు ఇన్సూరెన్స్ కింద ₹1,00,00,000 అందియాలని, అట్లనే సింగిరేణి కార్మికులకు లాభాల వాటాలిచ్చినట్టు మా తాగుబోతుల పేరు మీద వచ్చిన లాభాలకెంచి మళ్ళా మా తాగుబోతులకు వాటా కూడా ఇయ్యాలని డిమాండ్ పెట్టబట్టిండ్రు రాష్ట్ర తాగుబోతుల సంఘం ప్రతినిధులు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పుడల్లా ఆదుకుంటున్న మందుబాబుల కోసానికి సర్కార్ ఏం చేస్తుందో చూడాలి మరి.